యేసయానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపల దేవానికి వందనాలు. అయ్యా, ఈ 18 రోజులు సాయంకాల సమయంలో బిడ్డలతో మాట్లాడుతున్నాను. బిడ్డలకు మీ ఆత్మను కుమ్మరించండి. వారికి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన బలపరచండి. ఆదుకొని అయినా కృపలో బలపరచండి. అయ్యా, బిడ్డలు 2 చేతులు వైపు చాపి ప్రార్థిస్తున్నారయ్యా. వారి ప్రార్థనకు జవాబు దయచేయండి ఆయన. వారి ప్రార్థన ప్రతిఫలం దయచేస్తున్న కృపలో వాడుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి వాళ్ళకి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండకండి. సిగిరిపడి సరిస్మా ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదాం, ప్రార్థించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. అందరూ ప్రార్థించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, పరమాత్ముడ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, పరిశుద్ధ స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ స్తోత్రం, పరమాత్ముడ స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. వేదాల విజయ్ కుమార్ ప్రార్థన చేయమా.
సింపుల్ అద్భుతం ప్రార్థన చేయడం. చాలామంది దేవుడు ఆ బిడ్డలను దీవించునుగాక. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని ఎత్తండమ్మా. కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, పోషించినావయా, బలపరచినావయా, భయము వలదని ధైర్యమునిచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓటమంచులో విజయమునిచ్చినావయా, మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయా, కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడచినావయా, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సూలిపోయాముగా, దారే కానక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించేగా, అనగారిన మా ఆశలన్ చిగురింపజేసేగా, ప్రతి క్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలిగింపజేసెగా, కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, మూడుగా మా ముందరే నడచినావయా, ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము, ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము, హీనులం బలహీనులం నిలువలేక పడిపోయినా లేవనెత్తి బండపై నిలబెట్టినావుగా, చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయినా అడుగడుగునా నీ నమ్మకత్వమును కనపరిచినావుగా, పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడచినావయా, పోషించినావయా, బలపరచినావయా,
భయము వలదని ధైర్యమునిచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓట మంచులో విజయమునిచ్చినావయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినావయా. మా ఊహలే నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయా. హల్లెలూయా. చాలా బాగా పాడిందండి. అంటే వరానికి చప్పలు కొట్టారు, ఇంకెవరు కొట్టలేదు అనమాట. అంటే ఎంత బాగుందో. సరే, మంచిది. పాట పాడినందుకు హృదయపూర్వక వందనాలు. రేపు సాయంకాలం ఇంజనీర్ నిర్మల పాట పాడుతుంది కాబట్టి సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. సరే, మంచిది. ఏదో చిన్న ప్రశ్నలు వేసినట్టున్నాను. వరం చెప్తావా? వరం చెప్పేస్తాను చూడండి. మొదటి ప్రశ్న ఏంటమ్మా? ఇశ్రాయేలీలు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? చెప్పమ్మా. అందుకంటారా? సరే, మంచిది. ఇంకా ఎవరికైనా దొరికిందమ్మా? రెండో రోజు ఇది. ఇంకా నేనే చెప్తే బెటర్ ఏమో. నేనే చెప్తే బెటర్. ఇంకా ఎన్ని రోజులు పొడిగించుకెళ్తాం? యెషయా రాసిన గ్రంథం, యెషయా రాసిన గ్రంథం 52వ అధ్యాయం 4వ వచనం. అనుకునుచున్నదేమనగా తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. అమ్మా, ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? ఏమా, అలా ఎవరు మాట్లాడలేదటి? ఏమా, మీరు అందరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడే ఉన్నాను. వారు దేని స్తోత్రం చెప్పండి. పోలే, మంచి గట్టిగా చెప్పండి కొద్దిగా. వెరీ గుడ్. అర్థమైందా? ఇశ్రాయేలీలు ఐగుప్తుకు ఎందుకు వెళ్ళారు అని అడిగాను నేను. అడిగితే మనకు ఎక్కడ నిర్గమాకాండం చూస్తున్నారు, లేవీకాండం చూస్తున్నారు, దినవృత్తాంతాలు చూస్తున్నారు. ఏంటో నాకు అర్థం కావాలే. సరే, మంచిది. ఎందుకంటే అలాగా చూడడం అనేది మంచిదే, కాదంటలేదు. కానీ ఇశ్రాయేలీలు ఎందుకు ఐగుప్తుకు వెళ్ళారంటే తాత్కాలిక నివాసము చేయడానికే వారు ఐగుప్తుకు వెళ్ళారని దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. మంచిది. ఈ మార్కు నాకే పడ్డదన్నమాట. చాలా మంచిది. మీరు రెండవ క్వశ్చన్ అమ్మా, ఏదైనా వనములో ఉన్న చెట్లు ఏ చెట్టును చూసి వ్యసనపడినాయి? అమ్మా, అదేనా దొరికిందా? సునీత చెప్తుందంట. వాళ్ళ కోళ్ళు చెప్పిందంటలే. ఆ పిల్ల చెప్పిందా? నాకు అర్థమైంది. ఆ పిల్ల చెప్తుందండి. వీళ్ళిద్దరు కలిసి నాకు ఫోన్ చేయలేదు ఏంటి? తీయండి. యెహెజ్కేలు రాసిన గ్రంథం ఎన్నో అధ్యాయమా? 31వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. 9వ వచనం చదువుతారా? విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు అసూయపడెను. ఏదెను వనములో ఉన్న చెట్లన్నీ ఏం చేశారంట? దాని సొగసును చూసి దాని యందు అసూయపడెను. దేన్ని? 3వ వచనం.
అశూరీలు లెబనోను దేవదారు వృక్షముల నుండిరి. ఇది ఎవరి గురించి వ్రాయబడిందంటే అశూరీల గురించి వ్రాయబడిన మాట. కాబట్టి ఏ చెట్టు అంటే అశూరీలు అనే చెట్టును చూసి ఏదేను వనములో ఉన్న చెట్లని ఏం చేసినాయి అంట, అసూయపడి అని మనం గమనించాలి. సరే, చాలా చక్కగా మీరు ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు, మంచిది. మీకు ఒక వాక్యం చూపిస్తున్నాను. ఇర్మియా రాసిన గ్రంథం, ఇర్మియా రాసిన గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. ఆ 2 నేరాలు ఏంటి అర్థమైందా? నవ్వుకున్నారు ఇట్లా. నా జనులు 2 నేరాలు చేశారంట. ఆ 2 నేరాలు ఏంటి? ఏమా వచ్చిన చూపించేశాను, ప్రశ్న వేశాను కాబట్టి చాలా తేలిక కదా. ఎవరు మాట్లాడట్లేదు ఇట్లా మీరు అందరూనా? కింద ఉంది కదా, అదే చెప్పమంటున్నాను నేను. అదే అమ్మా నేను అడిగాను ఇప్పుడు, నేను ఇప్పుడు అడిగాను. రేపు చెప్పు, రేపు చెప్తే అది తప్ప కరెక్ట్ నేను చెప్తాను. 2 నేరాలు ఏంటి, ఆ 2 ఏమేమో చెప్పాలి నాకు. ఏమ్మా నా జనులు, అమ్మాయి నా జనులు 2 నేరములు చేశారంట. ఆ 2 నేరాలు ఏంటో ఆ కింద రాయబడిందే. మీరు ఏం ఏడదీస్తారో 2 నేరాల కింద ఏం చెప్తారో చూస్తానమాట. అర్థమైంది కదా? ఊరికినే ప్రశ్న ఇవ్వలేదు నేను, ఎందుకంటే కిందే ఉంది కదండి అంటుంది సునీత. ఆ 2టికి విభజించండి, నేడు మిమ్మల్ని దీవించును గాక. సరే, మంచిది. ఎందుకంటే ఫస్ట్ నేరం ఏంటి, 2వ నేరం ఏంటి, ఫస్ట్ నేరం ఏంటి, 2వ నేరం ఏంటో చూపిస్తే చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి దానితో వినండి. రేపు 1 ఆరాధన ఉంటుంది, 10 గంటలకు సహవాస భోజనాలు ఉంటాయి. కాబట్టి మరి అందరూ కూడా సహకరించండి. కూరగాయలు కోయడానికి, మరి పని చేయడానికి సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. మీ ఇళ్ళకి రావాలంటే కష్టమే నేను, అయినా కానీ మీరు తప్పకుండా వస్తారని, మరి పనులు చేయడానికి వస్తారని ప్రేమతో కోరుతున్నాను. రేపు 10 గంటలకు ఉంటుంది. 2 ఆరాధనలు ఉండవు, 1 ఆరాధన 10 గంటలకు సహవాస భోజనాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. దేనికి వాక్యలు క్లుప్త సందేశాన్ని ఒక పావు గంట నిలిపోదాం. గమనిస్తున్నారా? మనం ధ్యానం చేస్తున్న భాగం ఏంటండి? మనం ధ్యానం చేస్తున్న భాగం ఏంటి? రాత్రంతా మీకు నిద్ర లేదు, నాకు నిద్ర లేదు, నాకు అర్థం అవ్వట్లేదు అసలు. ఉపవాసాలు మీరే చేస్తున్నారు, నేను చేయట్లేదు. కొద్దిగా గట్టిగా చెప్పండి. అలా ఏటమ్మా బాబు, అసలు మాట వస్తలేదు మీకు. ఏమ్మా మా చెల్లి చెప్పింది సొమ్ము చెట్టు అండి. అమ్మా కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి, మన యొక్క సబ్జెక్ట్ ఏంటమ్మా? అమ్మా సుజాత మాట్లాడుకుందరు కానీ పాస్టర్ గారు, నువ్వు మన సబ్జెక్ట్ ఏంటి? ఏమా ఏం చెప్పుకుంటున్నాం మనం? అయ్యా తుమ్మ చెట్టు గురించి చెప్పుకుంటున్నావా? చిన్నారి మాట్లాడుకుందరు కానీ వినండి, 2 మాటలు వినండి, బాగుపడతాం. సరే వినండి. తుమ్మ చెట్టు మనుషుల చేత విసర్జింపబడిందని మనం చెప్పుకున్నాం. ఎందుకు విసర్జింపబడిందంటే దాంట్లో ఉన్న గర్వాన్ని బట్టి, ఆ గర్వముగా ఉండడం వల్ల అది విసర్జింపబడిందని. ఆ గర్వం పోవాలంటే దాన్ని ఏం చేయాలి? నరకబడాలి. నరకబడితేనే కానీ దానిలో ఉన్న గర్వం బయటికి రాదు. ఇప్పుడు నరకబడిన చెట్టు దేవుని మందిరంలోనికి వెళ్ళాలంటే అది చెక్కబడే చెట్టుగా ఉండాలి అని మనం చెక్కబడే చెట్టుగా ఉండాలి. దాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే దాని మీద ఉన్న పాత జీవితము, అంటే ఆ పాత బ్రతుకు, ఆ ప్రాచీన స్వభావం ఏమవ్వాలి? పోవాలి. అందులోకి ఏం రావాలి? నవీన స్వభావం అనేది రావాలి.
ఇప్పుడు అది చెక్కబడినప్పుడు పైన ఉన్న బెరడు పోయి ఏమొచ్చింది? క్రొత్త కర్ర అనేది ఏర్పడింది. అంటే దాని రూపం ఏమైంది? మారిపోయింది. ఇవాళ గమనిస్తున్నారా? తుమ్మ చెట్టు లాంటి జీవితాలు కలిగి ఉన్న నీవు నేను కూడా మనలో ఉన్న ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావం అనేది మనము ధరించుకోవాలి. మనం ధ్యానం చేస్తున్న భాగం ఏది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 4:22 చదువుతారా? కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన దురాశ. ఆగుదాం. మునుపటి ప్రవర్తన. ఎప్పుడు ప్రవర్తన? ప్రభువుని ఎరగనప్పుడు, విశ్వాసిగా లేనప్పుడు, ఇవాళ వింటున్నారా? అన్యరీతిగా ఉన్నప్పుడు, లోకానికి అంటబడినప్పుడు మన ప్రవర్తన ఎలాగుందండి? మోసకరమైన దురాశతో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తొలగించుకొని ప్రాచీన స్వభావాన్ని తీసివేసుకొని ఏం చేయాలి? నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అంటే మునుపటి ప్రవర్తన. ఇవాళ వింటున్నారా? నువ్వు నేను ఎటువంటి ప్రవర్తన జీవితాన్ని కలిగి ఉన్నాం, ఆ ప్రవర్తన మనల్ని ఏమి చేస్తుందో దేనికి వాక్యలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. ఉదయకాలం మనం ధ్యానం చేస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం త్వరగా. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ నిర్దోషమును నిష్కలంకమును దేవుని స్తోత్రం. అసలు హల్లెలూయా అంటే కూడా వస్తలేదు. ఇట్లా 80 అన్నారా? లేదు కదా. మేము అలాగే చెప్తాం, మీకు ఎందుకు? మేము అలాగే చెప్తాం అంటే కుదరదు. గట్టిగా చెప్దాం. దేవుని స్తోత్రం. వెరీ గుడ్, మంచిది. మీరు అలా చెప్తుంటే నాకు ఒకసారి వస్తూ ఉంటుంది. మీరు అలా చెప్పకపోతే అలా నీరసంగా ఉంటే ఏంటి? రాత్రంతా నిద్ర లేదు. పగలు పడుకుందామంటే పడుకుంటా కూడా దారి లేదు. అలాగే గమనించండి. ఆ విధంగా మీతో పాటు వాక్యం మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నాడు. కాబట్టి ప్రభు విషయంలో మనం నేర్చబడేవారుగా ఉండకూడదు. ముందుకు వెళ్తున్నాను చూడండి. మీ ఏంటన్నాడు? పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన. ఈ లోకంలో మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాం అంటే, ఈ వ్యర్థ ప్రవర్తన ఎక్కడి నుంచి వచ్చింది? మన తాతల కానించి వచ్చింది. మన తాతల కానించి వాళ్ళు ఏం చేశారు? మా తాత ఏం చేశాడు, ఆ తర్వాత మా నాన్న ఏం చేశాడు, నేనేం చేశాను అంటే, ఇప్పుడు గమనించండి. ఆచారబద్ధమైన ప్రవర్తన చూస్తున్నాం కానీ నిజమైన ప్రవర్తన ఏదో, మేలు కలుగు ప్రవర్తన ఏదో తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. అందరూ ఏం చేస్తున్నారు? శ్రమకాల ధ్యాన కూడికలు పాటిస్తున్నారు కాబట్టి నేను పాటిస్తున్నాను. శ్రమకాల ధ్యాన కూడికలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయి? ఏమా? శ్రమకాల ధ్యాన కూడికలు ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయినాయి? ప్రశ్న వేశాను, దానికి సమాధానం చెప్తే ఎంత బాగుంటుంది. క్రీస్తు శకం 333వ సంవత్సరం నుంచి ప్రారంభమైనాయి. 333 నుంచి అంటే ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు 40 రోజులు శ్రమకాల ధ్యాన కూడికలుగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ? మన పితృలు కానించి వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ఈ 40 రోజులు మాంసం తినకూడదు. ఈ 40 రోజులు పువ్వులు పెట్టుకోకూడదు. ఈ 40 రోజులు కిందే పడుకోవాలి, మంచం మీద పడుకోకూడదు. ఏంటండి ఇది?
ఆచారబద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నాం. మా పితరులు ఇలా చేశారు కాబట్టి మేము ఇలా చేస్తున్నాం. మా పితరులు ఇలా ఈ విధంగా ప్రవర్తించారు కాబట్టి మేము ఇలా ప్రవర్తిస్తున్నాం కానీ అంటున్నారు తప్ప దేవుడు మాకు ఏది చెప్తే అది చేస్తామన్న ఆలోచన ఎవరికైనా ఉందా? మా పితరులు ఇలా చేశారు, మా పూర్వీకులు ఇలా చేశారు, ఆదివారం సెలవు కాబట్టి ఆదివారం ఇంటికాడే ఉండాలి, ప్రార్థనకి వెళ్ళకూడదు. ఇది ఆచారం. నువ్వు ఆదివారం ఇంటి దగ్గరే ఉన్నావు, ఏం చేసావు? కాసేపు బైబిల్ చదవగలిగావా? ఆదివారం ఇంటి దగ్గరే ఉన్నావు, కాసేపు ప్రార్థన చేయగలిగావా? ఆదివారం కాబట్టి శుభ్రమైనది వండుకొని టీవీ ముందు కూర్చొని సంతోషించావు తప్ప దేవుని యందు సంతోషించావా? అందుకే ఆదివారాలు ఇది ఆచారబద్ధమైంది కాదు కాబట్టి నేను ఆదివారం కూడా పెడుతున్నాను. అంటే ఇందులో ఏముండకూడదు? ఆచారం ఉండకూడదు. ఇవాళ దేనికి బిడ్డలారా, నువ్వు శ్రమకాల ధ్యాన కూడుకులు పాటించేది ఆచారమా భక్తా? నువ్వు శ్రమకాల ధ్యాన కూడుకులు పాటిస్తున్నావంటే, ప్రతిరోజు పాటిస్తున్నావంటే గమనించండి, మా పూర్వీకులు పాటించారు కాబట్టి నేను పాటిస్తున్నాను అంటున్నావా? దేవుడు నాకు తెలియజేశాడు కాబట్టి నేను పాటిస్తున్నాను చెప్పగలుగుతున్నావా? పితరులు చేసిన పద్ధతి నువ్వు చేస్తే అది ఎలాంటిదంటే అది వ్యర్థమైందే, పనికిరాదు నీకు. వాళ్ళు ఏదో చేశారుగా నువ్వు చేయడం ఏంటి? దేవునికి ఏం చెప్పట్లేదా అంటే నీలో ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన జీవితం ఉంటే దేవుడు నీతో ముఖాముఖిగా మాట్లాడడానికి అని ఇష్టపడతారు. కానీ ప్రార్థన లేని జీవితాలు గడుపుతున్నాం మనం. కాబట్టి మనకి ఎవరు గుర్తొస్తున్నారు? దేవుడు గుర్తురాడు కానీ వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా చేశారు. ఇదంతా ఏంటండి? ఇప్పుడు చూడండి, కొన్ని ఆచారాలు మనం చూస్తే ప్రభు భోజన సంస్కారంలో కూడా ఆచారాలు ఉన్నాయి మనకి. ఏంటి ఆచారం అంటే, నా చిన్నప్పుడు నెలకొకసారి తీసుకున్నాను కాబట్టి, నేను మారు మనసు పొందినప్పుడు నెలకొకసారి తీసుకున్నాను కాబట్టి నెలకొకసారి తీసుకోవాలి. నెలకొకసారి తీసుకుంటేనంట అందులో ఉన్నది ఆ భక్తి ఏంటో అప్పుడు తెలుస్తుందంట. రోజు ప్రతి వారం తీసుకుంటే అందులో తెలియదంట. ఒక ఆయన అంటున్నాడు, ఏంటి ఇది ఆచారంతో కూడిన భక్తి అయిపోయింది. వాక్యం ఏం చెప్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరో ఏదో చేశారు కాబట్టి నేను చేస్తున్నాను, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. దేవునికి వాక్యము నీతో ఏం మాట్లాడుతుందంటే, నీకు వాక్యం అక్కర్లేదు, దేవుడు అక్కర్లే. వాళ్ళు ఏదో చేస్తున్నారు, నేను చేస్తున్నాను. వాక్యం ఏముంది? వారు కూడుకున్న చోట నెలను రొట్టె విరిచని ఉంది బైబిల్లో. ఎక్కడ కూడుకుంటే అక్కడ రొట్టె విరిచారు. నువ్వెప్పుడు కూడుకుంటున్నావు? ఆదివారం కూడుకుంటున్నావు. దేనికోసం? వాక్యం వినడానికా? పాటలు పాడడానికా? ఆయనతో పాలు పంపులు కలిగి ఉండడానికే. ఆయనతో పాలు పంపులు కలిగి ఉండాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి. అక్కడ నెలకొకసారి ఒప్పుకోవడానికి కాదు. నెలకొకసారి ఒప్పుకుంటే ఎన్ని పాపాలు అయిపోతాయండి? వారం వచ్చావంటే నువ్వు ప్రభు బల దగ్గరికి వస్తున్నావు కాబట్టి నీ పాపాలు నువ్వు ఒప్పుకునేవారిగా ఉండాలి. ప్రభు గత వారములో ఈ 6 రోజులు అయా చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ నేను ఏదైనా పాపం చేస్తే క్షమించు. నెలకొకసారి అడుగుతావు ఈ మాట. ఈ నెల లోపులోని దేవుడు నిన్ను పిలిచేస్తే నీ పాపాలు ఒప్పుకో. ఎక్కడికి పోతావు? నరకానికి పోతావా? దేవుని యొక్క రాజ్యంలో వారసులుగా ఉంటావా? పారంపరమైన వ్యర్థ ప్రవర్తన చూసి మోసపోకో. నేను ఎప్పుడో ఏదో చేశాను, ఇప్పుడు ఇది చేస్తున్నానంటే దేవుడు ఊరుకోడు. వాక్యమైన దేవుడు
నీతేదో మాట్లాడితే అది చేయాలి తప్ప మా తాతలు అది చేశారు, మా నాన్నలా చేశారు, నేను ఇది చేస్తున్నాను అంటే రేపొద్దున అంటాడు నీ తాతలు ఎక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళు అంటాడు ఆయన. వాక్యాన్ని చూడు, వాక్యానికి బోధించు, వాక్యానుసారంగా జీవించు. అందుకంటాడు ఏమంటాడు, పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తన నువ్వేం చేయాలి, విడిచిపెట్టాలి. ఆచారాలతో కూడిన భక్తిని విడిచిపెట్టాలి, మూఢనమ్మకాలతో కూడిన భక్తిని విడిచిపెట్టాలి. వింటున్నారా? అది విడిచిపెట్టినప్పుడే నీలో నా ప్రాచీన స్వభావం పోయి నవీన స్వభావం నీకు వస్తుంది. ఒక మాట మీతో పంచాలి. గల్తీ రాసిన పత్రికలో కానీ ఎపిసిల్ రాసిన పత్రికలో మనం చూస్తే గల్తీలు ఎవరు నమ్ముతారండి? ఎవరు నమ్మరు? వాళ్ళు యేసయ్య నమ్మలే. మాకు యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు మాకు లేడు. మోషే కానించి వచ్చిన ధర్మశాస్త్రమే మాకు నిజమైన గ్రంథము, మరొక గ్రంథం మాకు అక్కర్లేదు. ఆ దేవాది దేవుడిచ్చిన మోషే గారి ద్వారా ఇచ్చిన గ్రంథమే మాకు కావాలి అని నమ్మిన వారిలో గల్తీ సంఘం ఉంది. వింటున్నారా? దేవునికి బిడ్డలారా, ఇప్పుడు పౌలు ఏం చేశాడు? బాబు మీ గ్రంథాలు నేను కొట్టివేయట్లేదయ్యా. ఇప్పుడు ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తు అని చెప్పడానికి ముందుకు వచ్చారు. ఆ యేసుక్రీస్తు అని నమ్మారు కాబట్టి ఒక సంఘం ఏర్పడింది. దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మకపోతే సంఘం ఏర్పడదా? వాళ్ళు నమ్మారు, అరే రే మేము లేదు, ఎక్కడ మోషే కానించి. ఇప్పుడు సమరస్త్రీ అంది మా యాకోబు కానించి తవ్వించిన బావులు మాయి, వాటికంటే గొప్ప ఏంటి అంటే వాళ్ళ ఆచారం ఏంటి? మా పితరులు తవ్వించిన బావులు, ఇవే మంచినీళ్ళు, ఇవే జీవదారులు, ఇంతకు మించిన బావులు ఏమీ లేవు. నమ్మిన వారు ఎవరండి? సమరస్త్రీ. ఇప్పుడు చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు అంటుంది ఆ నీళ్ళు నాకు వెంటనే మార్చుకుందా లేదా? ఇవాళ మనం ఎందుకు మార్చుకోలేం? ఇంకా పాత జీవితంలోనే ఉంటావు నువ్వు. ఆచారాన్ని విడిచిపెట్టవా? అలవాట్లను విడిచిపెట్టవా? పద్ధతులు మార్చుకోమా? ఏం చేస్తున్నాం మనం? దేవునికి ఇప్పుడు సంగమా, దేవునికి వాక్యం ఉంటున్నా నువ్వు నేను కూడా వినండి. ఇప్పుడు చూసినట్లే దేవునికి వాక్యం ఒక మాటను చూడండి, ఇంకొక మాటను మనం చూద్దాం. ఇది ఏమన్నాడు? వ్యర్థ ప్రవర్తన అన్నాడు. రెండవ మాటలో సామెతల గ్రంథము 19:16, సామెతల గ్రంథం 19:16. తన ప్రవర్తన విషయమై తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉన్నవాడు. అజాగ్రత్త అంటే ఇప్పుడు గమనించండి, ఇందాకేంటి? వ్యర్థ ప్రవర్తన. అది ఎలా వచ్చింది? పితరుల కాంచి వచ్చింది. సరే దీన్ని పోగొట్టుకుందాంలే అనుకుంటే ఎవరేదైనా చెప్తే శ్రద్ధ లేదు. చూద్దాంలే, చెందుదాంలే, అలాగే చేద్దాంలే, ఇలా చేద్దాములే అని అజాగ్రత్త అనేది రావడం వల్ల అక్కడ ఓ మాట అన్నాడు. ఎంత భయంకర మాట అన్నాడు చూసారా? ఏ ప్రవర్తన ఇది? అజాగ్రత్త ప్రవర్తన, అశ్రద్ధ. భక్తి విషయంలో అశ్రద్ధ, విశ్వాస విషయంలో అశ్రద్ధ, దేవుని ఆరాధించడంలో అశ్రద్ధ. మాట చెప్పాలి, మనం ఎన్ని గంటలు ప్రార్థనమ్మా? 7 బాగు పెడుతున్నాను నేను. మీరు ఎన్ని గంటలకు వస్తున్నారా అమ్మా? ఏం చేస్తాం మరి? ఫస్ట్లో మాత్రం గబగబా పరిగెత్తుకు వచ్చారు. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు పాడుతూ ఉంటారులే. 3 చేత ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆమె నన్నక్కడికి వెళ్ళామా? ఇవాళ ఒక అబ్బాయి అంటాడు, అయ్యారు మా అమ్మ ఆమె నన్నక్కడికి వస్తుందిలేండి, ఏం పర్లేదు అన్నాడు.
ఆ అమ్మాయి వాళ్ళ అమ్మేమో పకాలించి నవ్వేసుకుంటుంది. పోనీ ఇలా మా అబ్బాయి నన్ను సిగ్గుపడుతున్నాడు అనుకుంటలే, ఆ టైంకి వస్తానులేండి అంటుంది. ఏంటి ఆమెనంటే ఆయనకంటే 8:30కి. వాళ్ళు వింటున్నారా దేనికి బిడ్డలారా? భక్తి విషయంలో అశ్రద్ధ అండి. ఇవాళ గమనించండి, 42వ కీర్తనలు ఏమన్నాడు? 42వ కీర్తనలు ఏమన్నాడు చూడండి. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళేదను? ప్రశ్న ఉందా అక్కడ? నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళేదను? దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదను? ఎప్పుడు కనబడాలి? పాటలు అయిపోయాక, ప్రార్థనలో సగం ప్రార్థన అయిపోయాక. ఏమండి, ఏం భక్తి మంది? ఎలాంటి భక్తి? ప్రాచీన స్వభావం పోవాలి. ఏది? వ్యర్థ ప్రవర్తన. రెండవది అశ్రద్ధతో కూడిన ప్రవర్తన విడిచిపెట్టాలి. అశ్రద్ధ. వెళ్దాంలే, ఇంకా టైం ఉందిలే. ఇప్పుడు చూడండి, పొలా నుంచి వచ్చిన కాంచి ఖాళీగానే ఉంటావు, ఇంకొక అరగంటలో ప్రార్థనకి వెళ్తాను అనగా పనులు మొదలెడతావు. అవుతాయా? అప్పటికి ఇక్కడ ఏమవుతాయి? పాటలు అయిపోతూ ఉంటాయి. అశ్రద్ధ. ఈ అశ్రద్ధ ఏం చేస్తుందో తెలుసా? నీ విశ్వాస జీవితాన్ని చంపుతుంది, నీ భక్తి జీవితాన్ని చంపుతుంది. అది గుర్తించలేకపోతున్నాయి నీవు. ఇవాళ అశ్రద్ధతో భక్తి చేస్తే ఆ జీవితాన్ని ఆ అశ్రద్ధ ఏం చేస్తుందంటే నిన్ను చంపుతుంది. భక్తులు ఎదగనివ్వదు నిన్ను. భక్తులు ఎదగడానికి ఇష్టపడదు. పాటలు అవుతున్నాయి. పాపం ఇది వరకు ఈ పడుసు పిల్లలు ముందు వచ్చేసేవారు. వాళ్ళ 8 గంటలకు వద్ద అందరూ వస్తున్నాను, నేను వస్తాకేటి అని అలా ఊహించుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎందుకంటే ఆయన ఆ పిల్లలతో పాటు ఆయన పాడుకుంటాడులే అనుకుంటున్నారు. ఇవల్ల నువ్వు అశ్రద్ధ, దేని విషయంలో అశ్రద్ధ చూపించినా కానీ దేవుని విషయంలో అశ్రద్ధ మాత్రము చూపించకండి. అశ్రద్ధ అనేది రాకూడదండి. ఇవాళ అంటే 45 దినాలు నువ్వు ఉపవాస దినాలు పాటించుకున్నావంటే అశ్రద్ధతో చేద్దావా? టైంకి రావద్దా? టైంకి వచ్చి ప్రభుని ఆరాధించవద్దా? నీ నోటితో పాటలు పాడవద్దా? ఏమన్నాడు? కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో మనం ఏం చేయాలి? ప్రవేశించాలి. కీర్తనలు పాడుకుంటా అంటే ఇప్పుడు గమనించండి, కీర్తనలు ఎక్కడ పాడా నువ్వు? ఒక పాట వచ్చేదానికి అయిపోయింది, ప్రార్థనలోకి వెళ్ళిపోయావు. దేవుని సందులో దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి ఎటువంటి మనం గమనించండి, టైం పంక్చువాలిటీ మనకుంది. దేవుని సేవకుడు ఏదైనా ఒక టైం ఏర్పాటు చేస్తే ఆ టయానికి మనం ఏం చేయాలి? అక్కడ రావాలి. ఒక నిమిషం లేకపోతే ఒక 5 నిమిషాల ముందనే రావాలి. వచ్చి ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. కొవ్వూరులో ఆశ్రమం అనే ఒక సంఘం ఉంది. కొవ్వూరే కాదు, దొమ్మేరే కాదు, కాపురమే కాదు, కొన్ని సంఘాలు ఉన్నాయి. తోగుములో కూడా ఉంది. అది తోగుములో కూడా ఆశ్రమ సంఘం. ఆయన సాధు గారని ఒక ఆయన ఉండేవాడు. అప్పుడు నేను చిన్నపిల్లలం. 5 నిమిషాలు లేటుకు వస్తే ఏం చేసేవాడు తెలుసా? అమ్మా నువ్వు దారబంధం గేటు బయట ఉండు అంటే ఆ గుమ్మం బయట ఉండు అనేవాడు. అంతే. అంటే నువ్వు టయానికి రాలేదు కాబట్టి నువ్వు వచ్చి ఏం చేయాలి? పక్కోళ్ళకి నువ్వు మాట్లాడతావు, వాళ్ళకి సమయం వాళ్ళకి నీ చోటు ఇవ్వకపోతే ఈ ప్రార్థన ఏమవుద్ది? ఇద్దరు మాట్లాడుకుంటారు, ప్రార్థన పక్కోళ్ళకి ప్రార్థన పోద్ది, ప్రార్థన అయిపోకొద్దు కానీ బయట కూర్చోమన్నవాడు. అంతే. సిగ్గుపడిపోయేవారు. అంతే. వాళ్ళు ఎప్పుడు రావాలి? నేను 10 గంటలు ప్రారంభిస్తే నువ్వు 9:15 గంటలకు ఇక్కడికి వస్తేనే మందిరంలో ఉండండి, లేదా బయట ఉన్నా అన్నవాడు. అంతే. ఇవాళ ఆయన సంఘాలు వందలాది మందిగా ఇవాళ ఉన్నాయంటే కారణం ఏంటి తెలుసా? ఇవాళ దొమ్మేరులో అయినా, కాపోరంలో అయినా, తోగుమైనా, ఇవాళ కొవ్వూరైనా
వందలాది మంది సంఘాలు ఆ సంఘాల్లో ఉన్నారంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? గమనించండి, ఒక 5 నిమిషాలు ముందే వచ్చి వారు ప్రార్థన గడుపుతారు, కూర్చొని మాట్లాడుకోరు వాళ్ళు. కాబట్టి నువ్వైనా నేనైనా వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి, ఆచార పద్ధతి విడిచిపెట్టాలి. రెండవది, అశ్రద్ధ అనేది మనకు రాకుండా ప్రభు కొరకు ముందే వచ్చి ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడితే ఆయన నిన్ను చూసి ఆనందిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. మహాపరిశుద్ధుడానికి వందనాలు. ఇంతవరకు నీ వాక్యం వినడానికి, ఈ వాక్యాన్ని ధ్యానించడానికి కృప చూపించావు. అవును, 90 చెట్టులో నుంచి కొన్ని మాటల్లో అయ్యా ఇదిగో ప్రభు, అయ్యా ప్రాచీన స్వభావం పోవాలంటే మాలో ప్రభు వ్యర్థ ప్రవర్తన పోవాలి, ఆచారంతో కూడిన ప్రవర్తన పోవాలి, అలవాటుతో కూడిన ప్రవర్తన పోవాలి, మూఢనమ్మకాలతో కూడిన ప్రవర్తన పోవాలి. దేవానికన్నా వందనాలు. ఓ ప్రభా, దేవా ఇదిగో ప్రభా, ప్రాచీన స్వభావం మాలోంచి పోవాలంటే అశ్రద్ధ అనేది మాలో లేకుండా చేయండి ప్రభా. ఈ అశ్రద్ధ మా భక్తిని చంపుతుంది నాయన. ఈ అశ్రద్ధ భక్తుల ఎదగకుండా మమ్మలను కృంగదీస్తుందని నీ వాక్యం ద్వారా మేము చూస్తున్నాం బాబు. కాబట్టి నాయన సరైన విధముగా ఈ 40 దినాలు మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి టయానికి వచ్చి ఆరాధించే బాధ్యత బిడ్డలు మాకు అనుగ్రహించండి. ఇప్పుడు నాయన అనారోగ్యం ఉన్న వారిని ముట్టండి, బాగుచ్చేయండి. గర్భిణీస్తులకు సుఖమైన ప్రసవం దయచేయండి. బిడ్డలు లేని వారికి సంతానం దయచండి. పెడతాను కాపుదు పనిపాట్లో, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీల్లో తోడుగా ఉండండి. నేను ఈ రాత్రి మంచి నిద్ర దయచేయండి. రేపు నా ప్రభు యొక్క పునరుత్థానం కాబట్టి నేను 10 గంటలకు నీ మందిరానికి రావడానికి రుచి చూపించి సహవాస భోజనాల్లో బిడ్డలందరూ పాల్గొనే భాగ్యత ఇచ్చేయమని ప్రార్థన. రేపటి దినాన పనిపాట్లు చేయడానికి బిడ్డలందరూ వచ్చే భాగ్యత ఇచ్చేయండి. అయ్యా తలకో పని చేసి ఆ పనిని ముగించడానికి రుచి చూపించమని ప్రార్థిస్తున్నాను. తగిన మనసు బిడ్డలో పుట్టించండి, తగిన ఆలోచన బిడ్డలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను. దేవానికి ఎన్నో వందనాలు. ఈరోజు చాలామంది రాలేదు, నేను ఎందుకు రాలేదు నాకు తెలియదు, కానీ అశ్రద్ధ అనేది వాళ్ళలో ఉందేమో. ఒకవేళ అయ్యా వ్యర్థ ప్రవర్తన వాళ్ళలో ఉందేమో, వారితో మాట్లాడండి. రేపు సాయంకాలము మాతో పాటు వారు ఉండే భాగ్యత ఇచ్చేయండి. నేను బిడ్డలందరినీ కృపలో బలపరచండి. దేశాలు ఉన్న బిడ్డలను, ఇతర ప్రాంతాలు ఉన్న బిడ్డలను దీవించండి. అయ్యా ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వివాహాలకు లేని వారికి వాళ్ళు జరుపు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి.